అన్నమయ్య జిల్లా గాలిబీడు మండలం వడిసెలవంక గ్రామంలో రేషన్ షాప్ డీలర్ కృష్ణారెడ్డి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. తన మామిడి తోటకు పిచికారీ చేయించేందుకు వెళ్లినటువంటి కృష్ణారెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు టీడీపీ నేత లక్ష్మీప్రసాద్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని జరిగినటువంటి ఘటనపై గ్రామస్తులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక గత కొంతకాలంగా కృష్ణారెడ్డి అన్నదమ్ముల మధ్య భూతగాదాదులు నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. కృష్ణారెడ్డి హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం వడిసెలవంక గ్రామంలో అయితే కనుక ఇవాళ రేషన్ డీలర్ అయినటువంటి కృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి వివరాలకు వెళ్తే కనుక ఏదైతే కృష్ణారెడ్డి ఇవాళ తన మామిడి తోటకైతే కనుక మందుల పిచికారి కొట్టేందుకు కూడా ఆయన అయితే కనుక అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఉదయం కూడా పూర్తి స్థాయిలో కూడా తనకు సంబంధించిన సామాగ్రి అన్ని తీసుకొని మామిడి తోటకు వెళ్ళాడు. అయితే ఒక్కసారిగా అక్కడే మామిడి తోటలో కాపు కాసినటువంటి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూడా పూర్తి స్థాయిలో కూడా కృష్ణారెడ్డిపై కూడా దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు తెచ్చుకున్నటువంటి వేట కొడవలు కావచ్చు, అలాగే కత్తులు కావచ్చు, పూర్తిస్థాయిలో కూడా ఆ కత్తులతో కూడా ఒక్కసారిగా కృష్ణారెడ్డి గొంతు కోయడం జరిగింది. అలాగే బాడీ పైన కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే చాకులతో కోయడం జరిగింది. అయితే ఆ కృష్ణారెడ్డి అక్కడికే చనిపోవడం జరిగింది. అయితే అక్కడి నుంచి కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో అందరూ కూడా పరారు కావడం జరిగింది. అయితే అక్కడే విషయం తెలుసుకున్నటువంటి కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూడా గాలివీడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అలాగే ఎవరైతే మంత్రి రాంప్రసాద్ రెడ్డి సోదరుడైనటువంటి టీడీపీ నేత లక్ష్మీప్రసాద్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా విచారణ అయితే ఇప్పటికే ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కృష్ణారెడ్డికి సంబంధించి కూడా దాదాపుగా గత కొద్ది రోజుల నుంచి కూడా కుటుంబ సభ్యుల మధ్య కూడా ఏదైతే ఒక ల్యాండ్ వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరికి మధ్య కూడా వివాదాలు నడుస్తున్నాయి. అయితే ఆ నేపథ్యంలో ఏమైనా ఘటన జరిగి ఉంటుందని చెప్పి పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఈ మర్డర్ సంబంధించి అయితే కదా పూర్తి స్థాయిలో భూతగాదాలుగా నడుస్తున్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన కేసు నమోదు చేసి ఇంకా మిగతాది ఫ్యూచర్ గా ఎవరు ఉన్నారు ఏందన్న పైన కూడా పోలీసులు పట్టుకుంటామని చెప్పిన పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.